హాయ్ అండి, వెల్కమ్ టు షెన్నూస్ వ్లాగ్స్. మేము ఈరోజు మీ ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చామండి. అదే పాల కొబ్బరి ఉండలండి. దీనికి మనకి ముందుగా కొబ్బరి తురుము కావాలండి. మేము ఇక్కడ ఒక 3 కొబ్బరికాయలు తీసుకుని బాగా తురుముకుందాం అనమాట. ఆ తురుముకున్న దాన్ని పొయ్యి మీద పెట్టుకుని ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక ఫుల్ ఫ్యాట్ మిల్క్ కావాలండి. ఒక 1/2 లీటర్ ప్యాకెట్ అయితే సరిపోద్ది. 3 కొబ్బరికాయల తురుముకి ఒక 1/2 లీటర్ పాలు తీసుకుని ఆ పాలల్ని ఇలా 2 నిమిషాలు 3 నిమిషాలు వేయించుకుని కొబ్బరిలో వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ మాకు 1/2 లీటర్ పాలు పట్టినాయి ఈ క్వాంటిటీకి. మీరు ఎంతకన్నా తక్కువ చేసుకుంటే ఒక 1/2 లీటర్ వరకు పట్టచ్చు. ఇలా బాగా కలిసేలాగా బాగా ఉడికేలాగా చూడాలండి. కొబ్బరిని మొత్తం పాలల్లో బాగా ఉడికేలాగా చూసుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. అడుగంటకుండా ఈ కొబ్బరిని బాగా ఉడకపెడితే చూడండి, పాలల్లో బాగా ఉడికి పాలల్లో పైకి తేలుతున్నాయి కదా. ఈ టైంలో ఒక 1/2 కిలో పంచదార కావాలండి. 1/2 లీటర్ పాలకి 1/2 కిలో పంచదార అనమాట. ఒక సగం పంచదార క్వాంటిటీ ఇప్పుడు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటే కొబ్బరి పాలు ఈ పంచదారకి బాగా పడతాయి అన్నమాట. బాగా కలిసిపోయి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కలుపుకుంటూ ఇది కొంచెం ఉడికిన తర్వాత మిగిలిన 1/2 క్వాంటిటీ ఆఫ్ పంచదార కూడా వేసేసుకోవాలన్నమాట. ఇందులో చూడండి, ఇక్కడ పంచదార 1/2 క్వాంటిటీ వేసుకున్నాం, అంటే ఒక 1/4 కిలో వేసుకుని బాగా కలిపేసుకుని ఇలాగ నురగలు తేలిన తర్వాత మిగిలిన 1/2 కిలో కూడా పోసేసుకుందాం. మిగిలిన 1/4 కిలో కూడా పోసేసుకుందాం అనమాట. ఇలా పోసుకుని దీన్ని బాగా ఉడకబెట్టిన తర్వాత యాలక్కాయలు వేసుకోవాలండి. ఇందులో యాలక్కాయలను బాగా మెత్తగా దంచుకుని ఒక 2 యాలక్కాయలు అయితే సరిపోతాయి. ఎక్కువ వేసుకున్నా మరీ వెగటొచ్చేస్తుంది. 2 యాలక్కాయలు అయితే సరిపోతాయి. ఇందులోకి 2 యాలక్కాయలు బాగా దంచుకుని ఆ యాలక్కాయలను కూడా వేసుకోవాలి. చూసారా ఇక్కడ కలర్ ఎలా మారిందో. ఆ పాలు ఆ పంచదార పాకం అంతా పట్టేసి కొబ్బరి అంతా బాగా టేస్టీగా తయారైంది కదా. ఇలా ఉడికే టైంలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట దీనికి. మీకు ఇందాక ఫుల్ క్రీమ్ పాలని ఎందుకు చెప్పానంటే ఈ టేస్ట్ అంతా పాల ఫ్లేవర్తోనే ఉంటుందండి. పాల వల్లే దీనికి బాగా టేస్ట్ వస్తుంది అనమాట. మామూలు కొబ్బరి ఉండలాగా కాదు ఇది. పాలు వేస్తే ఇంకా టేస్ట్ ఎక్కువ మంచి టేస్ట్ వస్తుంది. అందుకనే ఫుల్ క్రీమ్ పాలు వేసుకుంటే, టోన్ మిల్క్ లాగా కాకుండా ఫుల్ క్రీమ్ పాలు వేసుకుంటే దానిలో ఉండే వెన్నపూస వల్ల ఇంకా ఎక్కువ మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇలా వేసుకుని ఇది ఇలాగ వచ్చేసి మొత్తం అంతా దగ్గరికి అయ్యే టైంకి పొయ్యి కట్టేసుకోవడమేనండి. పొయ్యి కట్టేసుకుని బాగా చల్లార్చుకున్న తర్వాత ఇలా ఉండలు చుట్టుకోవడమే. దీన్ని మీరు ఈ ముందు రోజు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని తర్వాత రోజు ఉండలు చేసుకుంటే బాగా వస్తాయి. లేదు వెంటనే చల్లారిన తర్వాత చుట్టేసుకుంటా ఉన్నా బాగానే వస్తాయండి. కానీ వేడిగా ఉన్నప్పుడు మాత్రం చుట్టడానికి ట్రై చేయకండి, చేయి కాలిపోద్ది. ఇలా చూడండి, ఇక్కడ కొన్ని ఉండలు చుట్టుకున్నాము మేము. ఫస్ట్ చూడడానికి ఎంత బాగుందో, తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇది మా నానమ్మ చాలా బాగా చేసేవారండి మా చిన్నప్పుడు. ఆవిడ దగ్గర నేర్చుకుంది మా అమ్మ. మా అమ్మ అయితే మామూలు కొబ్బరి ఉండలే చేసేది. ఇలా పాలు పోసి చేయడం మా నాన్నమ్మ నేర్పారనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని ట్రై చేసి కమెంట్స్లో ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.